ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే మనం మిడివల్ హిస్టరీ సిరీస్ స్టార్ట్ చేసాం కదా. ఈ మిడివల్ హిస్టరీ సిరీస్ లో భాగంగా ఈ వీడియోలో మనం గజనీ యొక్క 17 దండయాత్రల గురించి డిస్కస్ చేద్దాం. అర్థమైంది కదా, గజనీ చేసిన 17 దండయాత్రల గురించి డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సో మనం ప్రీవియస్ వీడియోస్ లో రాజపుత్రుల యుగం గురించి డిస్కస్ చేసాం, వారి యొక్క పాలనా విధానం, రాజులు ఎలా ఉంటారు ఏంటి అని చెప్పి. అండ్ నెక్స్ట్ ముస్లిం దండయాత్రల గురించి డిస్కస్ చేసాం కదా. అందులో భాగంగానే మనం మహమ్మద్ బిన్ కాసిం గురించి డిస్కస్ చేసాం కదా. ఇరాన్ గవర్నర్ కి కానుకలను పంపిస్తే ఆ నౌకాను ఇక్కడ సింధ్ దగ్గర అంటే గుజరాత్ దగ్గర కొందరు దొంగలు ఇస్తారన్నమాట. సో దానివల్ల మొహమ్మద్ బిన్ కాసిం వస్తాడనమాట. మొహమ్మద్ బిన్ కాసిం వచ్చి ఇక్కడ ఇండియాలో సింధును ఆక్రమిస్తాడు, ముల్తాన్ని ఆక్రమిస్తాడు అని చెప్పాను కదా. ముల్తాన్ని ఆక్రమించి దానికి కనకపు నగరం అని చెప్పి పేరు పెడతాడని చెప్పి, ఇంకా జిజియా పన్నును కూడా ఈ మొహమ్మద్ బిన్ కాసిమే ప్రవేశపెడతాడన్నమాట. ఇక్కడ మొహమ్మద్ గజనీ ఎవరు? మొహమ్మద్ గజనీ సబక్తాజీన్ యొక్క కుమారుడు. సబక్తాజీన్ ఎవరు? అలబ్తాజీన్ యొక్క అల్లుడు. అర్థమైంది కదా, అలబ్తాజీన్ యొక్క అల్లుడు సబక్తాజీన్ యొక్క కొడుకు ఈ మహమ్మద్ గజనీ అనమాట. మహమ్మద్ గజనీ ఎలా పాలకుడు అయ్యాడంటే తన సోదరుడు ఇస్మాయిల్ని ఓడించి, అంటే తనను ఓడించి ఇతను పాలకుడు అయ్యాడనమాట మహమ్మద్ గజనీ. ఈ వీడియోలో మహమ్మద్ గజనీ చేసిన 17 దండయాత్రల గురించి డిస్కస్ చేద్దాం. దీంట్లో మెయిన్గా ఏముంటుందంటే ముల్తాన్ పై 3 సార్లు దాడి చేస్తాడన్నమాట. 3 సార్లు ముల్తాన్ పై దాడి చేస్తాడు ఈ మహమ్మద్ గజనీ. అయితే ఇక్కడ మెయిన్ గా గజనీకి గోరికి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారన్నమాట. అయితే ఫస్ట్ గజనీ వస్తాడు. ఇతని యొక్క పాలనా సంవత్సరం వేలలో ఉంటుంది. 1191 లో ఎవరి యొక్క పాలనా కాలం ఉంటుంది? గోరి యొక్క పాలనా కాలం ఉంటుంది. 1000లలో ఈ మహమ్మద్ గజనీ యొక్క పాలనా కాలం అనేది ఉంటుందన్నమాట. గజనీ యొక్క పాలనా కాలం 1000లలో ఉంటుందన్నమాట. గోరి యొక్క పాలనా కాలం 1191. సో స్థానేశ్వర యుద్ధాలు కూడా జరుగుతాయి కదా. ఫస్ట్ స్థానేశ్వర యుద్ధం, సెకండ్ స్థానేశ్వర యుద్ధం, పృథ్వీరాజ్ చౌహాన్ ఓడించడం, జయచంద్రుడిని ఓడించడం, అవన్నీ కూడా గోరి చేస్తాడు. కాబట్టి ఏ ఇయర్ లో జరుగుతాయి? 1191, 1192 ఆ ఇయర్ లో జరుగుతాయి. కాబట్టి గోరి సెకండ్ వస్తాడు. ఫస్ట్ ఏమో గజనీ వస్తాడనమాట. సో ఇలా ఎలా కన్ఫ్యూజ్ కాకుండా ఇయర్స్తో సహా గుర్తుపెట్టుకోండి. సో ఇంకొక ట్రిక్ ఏంటంటే గజనీ అనేవి 3 అక్షరాలు కదా. సో ఫస్ట్ గజనీ వస్తాడు, ఇక్కడ గోరి అనేది 2 అక్షరాలు కాబట్టి గోరి సెకండ్ వస్తాడని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో ఇదనమాట. ఫస్ట్ స్లైడ్ చూడండి. అయితే ఇక్కడ గజనీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన ఇండియాలో సంపదను దోచుకోవడానికి మాత్రమే వస్తాడు. అర్థమైంది కదా, సంపదను దోచుకోవడానికి వస్తాడు, కానీ ఇస్లాం మతాన్ని అంటే రాజ్యాన్ని స్థాపించడానికి కాదు అని చెప్పి గుర్తించాలి. సో సంపదను వివిధ దేవాలయాలను, సో దేవాలయాల్లో మన పురాతన రాజులు అక్కడే సంపదను దాచుకునే వాళ్ళు కదా. సో కింద సంపదను దాచుకునే వాళ్ళు కదా. సో అలా ఈయన సంపదను దోచుకోవడానికి మాత్రమే మన ఇండియాకి అంటే భారతదేశంపై దండెత్తి రావడం అనేది జరిగింది. ఎవరు? గజనీ. చూడండి, భారతదేశ సిరి సంపదను దోచుకోవడానికి మాత్రమే, సామ్రాజ్యాన్ని స్థాపించడం కాదు. సో ఈ మహమ్మద్ గజనీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? మన భారతదేశంపై దండెత్తి రావడానికి, సో భారతదేశ సిరి సంపదలను దోచుకోవడానికి మాత్రమే ఈయన యొక్క ఉద్దేశం అన్నమాట. సామ్రాజ్యాన్ని స్థాపించడం మాత్రం కాదు. సామ్రాజ్యం స్థాపించడానికి ఎవరు వస్తారు? గోరి వస్తాడనమాట. నెక్స్ట్ దాని గురించి కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాం. దండయాత్రల సంఖ్య 17 దండయాత్రలను చేస్తాడు. సో ఏ సోమనాథ్ ఆలయాన్ని, జ్వాలాముఖి ఆలయాన్ని, ఇలా చాలా ఆలయాలని ధ్వంసం చేస్తాడన్నమాట. ముల్తాన్ని ఇంకా 3 సార్లు, ముల్తాన్ మీద 3 సార్లు దండయాత్రలు చేస్తాడు ఈయన. సో భారతదేశంపై 17 సార్లు దండెత్తినట్లు ప్రముఖ చరిత్రకారుడు హెన్రీ ఇలియట్ తెలియజేశాడు. సో అర్థమైంది కదా, భారతదేశంపై 17 సార్లు దండయాత్ర చేసినట్టు ఎవరు తెలిపారు? హెన్రీ ఇలియట్ తెలియజేశాడు అన్నమాట. ప్రధాన గ్రంథం ఏది? గజనీ దండయాత్రలను నాటి రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలను తెలియజేసే గ్రంథం కితాబ్ ఉల్ హింద్. ఎవరు రాశారు దీని? అల్బేరుని రాశారన్నమాట. ఎవరు ఈయన? ఇతని కాలంలో ఉండే చరిత్రకారుడు అన్నమాట అల్బేరుని. అల్బేరుని యొక్క రచనల గురించి మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం కదా. 3 ఉంటాయి. కితాబ్ ఉల్ హింద్, తాజికి ఈ హింద్, తారిఖీ ఈ హింద్ అని చెప్పి 3 ఉంటాయి అన్నమాట. దాంట్లో ఈ రచన వీరి యొక్క సామాజిక, ఆర్థిక అంశాల గురించి వివరిస్తుందన్నమాట. గజనీ కాలంలో ఉండే రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలను గురించి ఈ కితాబ్ ఉల్ హింద్ అనే గ్రంథం అనేది తెలియజేస్తుంది. దీన్ని రచించింది ఎవరు? అల్బేరుని, గజనీ యొక్క ఆస్థాన చరిత్రకారుడు. సో అర్థమైంది కదా, కితాబ్ ఉల్ హింద్ యొక్క రచయిత ఈ అల్బేరుని. నెక్స్ట్ ఈ గజనీ యొక్క ఆస్థానంలో ఉండే ఆస్థాన కవి ఎవరంటే ఉద్బీ యొక్క రచన ఏంటి? తారిఖీ యామిని. అర్థమైంది కదా, తారిఖీ యామిని. ఇక్కడ యామిని అంటే వారి యొక్క వంశం అన్నమాట. యామిని వంశానికి సంబంధించిన అతను. తారిఖీ యామిని అనే రచన ఎవరు రచించారు? ఉద్బీ రచించారు. ఈయన ఎవరు? ఈ మహమ్మద్ గజనీ యొక్క ఆస్థాన కవి. సో ఇక్కడ క్వశ్చన్స్ పడుతూ ఉంటాయన్నమాట. మహమ్మద్ గజనీ యొక్క
మహమ్మద్ గజనీ కాలంలో ఉండే ఆస్థాన కవి ఎవరు అని చెప్పి, సో ఉద్బి ఇతను ఆస్థాన కవి, ఇతను రచించిన రచన తారిఖీ హింద్. సో తారిఖీ యామిని రచించింది ఎవరు? ఉద్బి ఎవరి కాలంలో ఆస్థాన కవి? ఈ మహమ్మద్ గజనీ కాలంలో ఆస్థాన కవి అనమాట. సో ఎలా అడిగినా కూడా మనం ఆన్సర్ చేసేటట్టు ఉండాలి. ఇది తారిఖీ యామిని అనే గ్రంథం ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? గజనీ గొప్పతనాన్ని వర్ణిస్తుంది. సో గజనీ యొక్క గొప్పతనాన్ని తారిఖీ యామిని అనే గ్రంథం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ వారి యొక్క రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలను వివరించే గ్రంథం ఏది? తారిఖ్ ఉల్ హింద్. సో ఇవి కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఏ రచన ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనేది కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇతర ఆస్థాన కవులు ఫరూకీ, అన్సారీ. సో ఇతనితో పాటు వీళ్ళు కూడా ఉన్నారన్నమాట. ఫరూకీ, అన్సారీ అనే ఆస్థాన కవులు ఈ మహమ్మద్ గజనీ కాలంలో ఆస్థాన కవులుగా ఉన్నారన్నమాట. సో ఇది నెక్స్ట్ స్లైడ్ చూడండి. అయితే ఈ గజనీ కాలంలో ఉండే వేరే వేరే రాజ్యాలను పాలిస్తున్న సామంతులు కూడా ఉంటారు కదా. సో ఎవరెవరు దేన్ని పాలిస్తున్నారో కూడా ఒకసారి చూద్దాం. గజనీ దండయాత్రల నాటికి భారతదేశ ఉపఖండంలో పాలిస్తున్న వివిధ రాజవంశాలు. సో ఉత్తర భారతదేశాన్ని, దక్షిణ భారతదేశాన్ని ఏ రాజవంశాలు పాలిస్తున్నాయి అనేది చూద్దాం ఈ గజనీ దండెత్తి వచ్చినప్పుడు. సో ముల్తాన్ను ఎవరు పరిపాలిస్తున్నారు? ఫతే దావూర్. సింధును అరబ్బులు పరిపాలిస్తున్నారు. పంజాబ్ను జయపాలుడు, షాహీ వంశంకి సంబంధించి జయపాలుడు పరిపాలిస్తున్నారు. ఖజురహోను విద్యాధరుడు పరిపాలిస్తున్నారు, చందేల రాజు. సో ఈ ఖజురహో టెంపుల్ అనేది మధ్యప్రదేశ్లో ఉంది. యశోవర్మ దీన్ని కట్టించాడన్నమాట, ఖజురహో టెంపుల్ని. నెక్స్ట్ ఢిల్లీని ఎవరు పరిపాలిస్తున్నారు? తోమార రాజపుత్రులు పరిపాలిస్తున్నారు. బెంగాల్ను పాలవంశం పరిపాలిస్తుంది. కనౌజ్ను ప్రతిహార రాజ్యపాలుడు పరిపాలిస్తున్నారు. అండ్ దక్షిణ భారతదేశం విషయానికి వస్తే కళ్యాణి చాళుక్యులు, చోళులు మరియు పాండ్యులు ఇక్కడ ఉన్నారన్నమాట. దక్షిణ భారతదేశంలో వీళ్ళు ఉన్నారన్నమాట. సో గజనీ దండయాత్రకు వచ్చినప్పుడు వీళ్ళు ఉన్నారన్నమాట. వివిధ ప్రదేశాలను వీళ్ళు పరిపాలిస్తున్నారు. వీలైతే నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అయితే ఫస్ట్ దండయాత్రల గురించి చూద్దాం. ఫస్ట్ దండయాత్ర ఎక్కడ జరుగుతుంది? మహమ్మద్ గజనీ యొక్క ఫస్ట్ దండయాత్ర దేని మీద జరుగుతుందంటే వెయ్యిలో జరుగుతుందన్నమాట ఫస్ట్ దండయాత్ర. అయితే ఖైబర్ బోలన్ కనుమలను ఆక్రమిస్తాడు. ఈ ఫస్ట్ దండయాత్ర ఫస్ట్ దండయాత్ర ద్వారా ఖైబర్ బోనాల్ కనుమలను ఈ గజనీ ఆక్రమిస్తాడు. నెక్స్ట్ రెండవ దండయాత్ర 1001లో జరుగుతుందన్నమాట. షాహీ రాజైన జయపాలుణ్ణి ఓడించి రాజధాని వైహిన్ను ఆక్రమించాడు. అర్థమైంది కదా? షాహీ వంశ రాజైన జయపాలుణ్ణి ఓడించి రాజధాని వైహిన్ను ఆక్రమించాడు. పేషావర్ వద్ద జయపాలుణ్ణి బంధించాడు. సో అర్థమైంది కదా? పేషావర్ దగ్గర జయపాలుణ్ణి బంధించాడు. సో జయపాలుడు ఏం చేస్తాడు? ఎంతో కొంత మనీ ఇంకా ఏనుగులను ఇచ్చి అక్కడ నుంచి వచ్చేసి వేరే అతని దగ్గర వెళ్ళిపోతాడు అన్నమాట. ఆనందపాలుడి రాజ్యానికి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ చూడండి, పర్యవసానంగా ఏమిస్తాడు? పన్నుగా 2.50 లక్షలు దినారాలు ప్లస్ 25 ఏనుగులను కప్పంగా చెల్లించి విడుదలవుతాడన్నమాట. ఎవరు? ఈ జయపాలుడు. తర్వాత అవమాన భారంతో జయపాలుడు ఆనందపాలుడు రాజ్యానికి వెళ్ళిపోతాడన్నమాట. సో రెండవ దండయాత్ర అర్థమైంది కదా? వైహిన్ను ఆక్రమిస్తాడు. నెక్స్ట్ మూడవ దండయాత్ర ఎప్పుడు జరుగుతుంది? 1003లో జరుగుతుందన్నమాట. భాటియా రాజ్యంపై దాడి చేసి బాజీరావును ఓడించాడు. సో అర్థమైంది కదా? భాటియా రాజ్యంపై దాడి చేసి బాజీరావును ఓడించాడనమాట 1003లో. సో ఫస్ట్ దండయాత్ర ఏమో కలింజర్ కాదండి, ఖైబర్ బోలన్ కనుమలను ఆక్రమిస్తాడు. ఫస్ట్ దండయాత్ర 1000లో జరుగుతుంది. రెండో దండయాత్ర 1002లో జరుగుతుంది. దేన్ని ఆక్రమిస్తాడు? జయపాలుణ్ణి ఓడించి వైహిన్ను ఆక్రమిస్తాడనమాట. మూడో దండయాత్ర ఏమో ఈ భాటియా రాజ్యంపై జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? 1003లో జరుగుతుంది. బాజీరావును ఓడిస్తాడు. సో 3 దండయాత్రలు అర్థమైంది కదా? సో 4, 5, 6 దండయాత్రలు అనేవి 4, 5, 8వ దండయాత్ర అనేది ముల్తాన్ పైన జరుగుతుందన్నమాట. అవి కూడా ఒకసారి చూద్దాం. సో 4వ దండయాత్ర 1006లో జరుగుతుంది. 1006లో, 1007లో, 1010లో. సో ఈ 3 దండయాత్రలు ముల్తాన్ పైనే జరుగుతాయి. ఫస్ట్ ముల్తాన్ను ఆక్రమించింది ఎవరు? ఈ మహమ్మద్ బిన్ కాసిం అన్నమాట. మహమ్మద్ బిన్ కాసిం ఈ ముల్తాన్ను ఆక్రమించి కనకపు నగరం అని చెప్పి పేరు పెడతాడనమాట. దాని తర్వాత మహమ్మద్ గజనీ తన దండయాత్రల్లో 3 సార్లు ఈ ముల్తాన్ను ఆక్రమించడం జరుగుతుంది. సో ఫస్ట్ 4వ దండయాత్ర ఎప్పుడు జరుగుతుంది? 1006లో జరుగుతుందన్నమాట. ముల్తాన్ పై దాడి చేసిన రాజు ఫతే దావూర్ను ఓడించాడు. సో ముల్తాన్ పై దాడి చేసి రాజు ఫతే దావూర్ను ఓడించాడు. అర్థమైంది కదా? ముల్తాన్ పై దాడి చేసి ఈ రాజును ఓడించాడు అనమాట. ఎవరు? ఫతే దావూర్ను ఓడించాడు. జయపాలుడి మనవడైన సుఖపాలుని నూతన పాలకుడిగా నియమించి అతని నవాజ్ షాపాగా పేరు మార్చాడు. ఎవరు? సుఖపాలుని నవాజ్ షాపాగా పేరు మార్చేశాడు. అయితే తర్వాత నెక్స్ట్ ముల్తాన్ని ఆక్రమించడానికి కారణం ఏంటంటే ఈయన మళ్ళీ ఇతనిపై తిరుగుబాటు చేస్తాడనమాట. ఈ నవాజ్ షాపా అనే అతను
మళ్ళీ ఈ గజనీపై దండయాత్ర చేయడం వల్ల అతన్ని ఓడించి మళ్ళీ ముల్తాన్ని ఇంకోసారి ఆక్రమిస్తాడనమాట. సో ఆక్రమించడం కాదు, అక్కడ ఉండే సంపదను దోచుకుంటాడనమాట. చూడండి, ముల్తాన్ పాలకుడిగా ఉన్న నవాజ్ షపాను గజనీపై తిరుగుబాటు చేయడంతో ఈ దండయాత్ర చేస్తాడన్నమాట. 5వ దండయాత్ర తిరిగి అతనిపై దాడి చేసి అణచివేస్తాడు. సో ఈ 5వ దండయాత్ర అనేది ఎందుకు జరిగిందో తెలుసు కదా. సో ఈయన నవాజ్ షపా అనేవాడు మళ్ళీ తిరుగుబాటు చేయడం వల్ల ఈయన దండయాత్ర చేస్తాడనమాట. దండయాత్ర చేసి దాన్ని అణచివేస్తాడు, తిరుగుబాటును అణచివేస్తారు. సో 5వ దండయాత్ర ఎప్పుడు జరిగింది? 1007లో జరిగింది. సో ఇది 1006, ఇది 1007లో జరిగింది. మళ్ళీ ముల్తాన్పై ఎప్పుడు దండయాత్ర చేస్తాడు? 8వ దండయాత్ర అనమాట. దీని మధ్యలో 6వది 7వ దండయాత్ర ఉంటుంది. అవి కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ముల్తాన్ గురించి వచ్చింది కాబట్టి ఈ 8వ దండయాత్ర గురించి చెప్తున్నా. 8వ దండయాత్ర కూడా 1010లో జరుగుతుందన్నమాట. 3వసారి ముల్తాన్పై దాడి. ముల్తాన్పై గజనీ పూర్తిగా ఆధిపత్యం సాధించాడు. సో ఈ దండయాత్రలో ముల్తాన్పై పూర్తి ఆధిపత్యాన్ని గజనీ సాధించాడు అనమాట. ఈ గజనీ ముల్తాన్పై 3 సార్లు దండయాత్రలు చేశాడు. ఎప్పుడెప్పుడు 1006లో, 1007లో, 1010లో చేశాడనమాట. ఎన్నో దండయాత్రలు అనేవి కూడా గుర్తుపెట్టుకోండి. 4వ దండయాత్ర, 5వ దండయాత్ర, 8వ దండయాత్ర. సో 17 దండయాత్రల్లో ఈ 3 దండయాత్రలు ముల్తాన్ పైనే జరగడం జరిగింది. సో ఇదన్నమాట. నెక్స్ట్ స్లైడ్ చూడండి. రాజపుత్ర కూటమి అండ్ దేవాలయాల దోపిడీ. సో ఈ దండయాత్రలో 6, 7 దండయాత్రల్లో దేవాలయాలను దోచుకోవడం రాజపుత్ర కూటమికి ఉండే రాజపుత్ర కూటమి మీద దండయాత్ర చేస్తాడన్నమాట. సో ఫస్ట్ 6వ దండయాత్ర ఎప్పుడు జరిగింది? 1008లో జరిగిందన్నమాట. 6వ దండయాత్ర వైహిండ్ యుద్ధం. గజనీకి వ్యతిరేకంగా రాజపుత్ర కూటమి అనేది ఏర్పాటయ్యింది. దీనికి నాయకత్వం వహించింది ఆనందపాలుడు. సో నాయకత్వం వహించింది ఆనందపాలుడు అండ్ దీంట్లో గెలిచింది మహమ్మద్ గజనీ అన్నమాట. విజయం సాధించింది మహమ్మద్ గజనీ. సో అర్థమైంది కదా, ఆనందపాలుని ఓడించి ఈ వహిన్ను ఆక్రమించాడనమాట. ఈ వహింద్ యుద్ధంలో వహిన్ను ఆక్రమించాడు. సో ఎప్పుడు జరిగింది? 1008లో జరిగిందన్నమాట ఈ యుద్ధం. నెక్స్ట్ 7వ దండయాత్ర. 7వ దండయాత్ర ఎప్పుడు జరిగింది? 1009లో జరిగిందన్నమాట. 1010లో అయితే ముల్తాన్ను ఆక్రమిస్తాడు. అది 8వ దండయాత్ర. 7వ దండయాత్ర 1009లో జరిగింది. ఏం జరిగింది? నాగర్కోటను ఆక్రమించాడు. సో అర్థమైంది కదా. ఈ 7వ దండయాత్రలో నాగర్కోటను ఆక్రమించాడు. అత్యంత సుప్రసిద్ధమైన జ్వాలాముఖి దేవాలయాన్ని దోచుకున్నాడు. సో ఈ జ్వాలాముఖి దేవాలయం అనేది హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో ఉంది. సో అర్థమైంది కదా, హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో ఈ జ్వాలాముఖి దేవాలయం ఉంది. కాంగ్రా జిల్లాలో ఉంది. సో అర్థమైంది కదా, జ్వాలాముఖి దేవాలయం హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో ఉంది. సో ఈ గజనీ యొక్క ఉద్దేశం ఏంటి? దోచుకోవడం అనమాట. రాజ్యస్థాపన కాదు, దోచుకోవడం. సో ఎక్కువ సంపద అనేది ఎక్కడ ఉంటుంది? ఈ గుళ్ళు గోపురాల దగ్గరే ఉంటుంది. కాబట్టి వీరు ఎక్కువ గుళ్ళను ఫోకస్ చేస్తారనమాట. సో తన 7వ దండయాత్ర జ్వాలాముఖి దేవాలయంను దోచుకున్నాడు. సో ఇలా కూడా క్వశ్చన్స్ పడుతుంటాయి. మహమ్మద్ గజనీ తన 7వ దండయాత్రలో ఏ దేవాలయాన్ని దోచుకున్నాడు అని చెప్పి. సో ఏ దేవాలయాన్ని దోచుకున్నాడు? జ్వాలాముఖి దేవాలయాన్ని దోచుకున్నాడు. సో జ్వాలాముఖి దేవాలయాన్ని ఏ దండయాత్ర ద్వారా గజనీ దోచుకున్నాడు అని చెప్పి కూడా అడగొచ్చు. సో 7వ దండయాత్ర ద్వారా. ఈ 7వ దండయాత్ర 1009లో జరిగింది. సో క్వశ్చన్ ఎలా అడిగినా కూడా మనం ఆన్సర్ చేసేటట్టు ఉండాలన్నమాట. ఈ జ్వాలాముఖి దేవాలయం అనేది హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో ఉంది. సో ఇదన్నమాట. నెక్స్ట్ 9వ దండయాత్ర చూడండి. 9వ దండయాత్ర 1014లో జరిగిందన్నమాట. ఆనందపాలుడి మరణానంతరం పంజాబ్ పాలకుడైన అతని కుమారుడు త్రిలోచనుడిని ఓడించాడు. సో ఆనందపాలుడు ఎట్లా చనిపోయారు కదా, ఇతని మరణానంతరం త్రిలోచనాపాలుణ్ణి ఓడించాడన్నమాట మహమ్మద్ గజనీ తన 9వ దండయాత్రలో. ఈ 9వ దండయాత్ర అనేది 1014లో జరిగిందన్నమాట. పంజాబ్ నూతన రాజధాని అయిన నందవాహను గజనీ శాశ్వతంగా ఆక్రమించాడు. సో అర్థమైంది కదా, ఈ నందవాహను ఈ ఏ దండయాత్ర? 9వ దండయాత్రలో ఆక్రమించాడు. సో ఏ ఇయర్లో జరిగింది? 1014లో జరిగింది. సో ఒకసారి షార్ట్గా ఇయర్స్ ఏమేమి ఆక్రమించుకున్నాడు అనేది నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ 17 దండయాత్రలు చాలా ఇంపార్టెంట్. అయితే 10వ దండయాత్ర ఎప్పుడు జరిగింది? 1014లో జరిగిందనమాట. 10వ దండయాత్ర ఎప్పుడు దేనిపైన? పవిత్ర నగరమైన స్థానేశ్వర్ను జయించాడు. సో అర్థమైంది కదా, పవిత్ర నగరమైన స్థానేశ్వర్ను జయించాడు అన్నమాట. ఈ 10వ దండయాత్రలో అచట ఉన్న ప్రసిద్ధ చక్రస్వామి దేవాలయంను ధ్వంసం చేసి అపార సంపదను దోచుకున్నాడు. ఈయన యొక్క మెయిన్ ఉద్దేశం అదే కదా. ఏంటి? సంపదను దోచుకోవడం. ఉన్న సంపదను దోచుకోవడం. రాజ్యస్థాపన కాదు, సంపదను దోచుకోవడం ఈయన యొక్క మెయిన్ ఉద్దేశం. అందుకని చెప్పి దేవాలయాలను ఫోకస్ చేస్తాడనమాట. అచట ఉన్న చక్రస్వామి దేవాలయంను ధ్వంసం చేసి అపార సంపదను దోచుకున్నాడు. ఏ దండయాత్రలో? 10వ దండయాత్రలో 1014లో జరిగింది ఈ దండయాత్ర. నెక్స్ట్ 7 దండయాత్రలు ఉంటాయి. నెక్స్ట్ 7 దండయాత్రల గురించి చూద్దాం. 11వ దండయాత్ర ఎప్పుడు జరుగుతుంది? 1015లో జరుగుతుందన్నమాట. 11వ దండయాత్ర కాశ్మీర్ పై దండయాత్ర జరిగింది. సో ఈ 11వ దండయాత్ర కాశ్మీర్ పై జరుగుతుంది. 12వ దండయాత్ర ఎప్పుడు జరుగుతుంది? 1018లో జరుగుతుంది. సో హరిదత్తుని ఓడించి బులందర్
షహారలను ఆక్రమించాడు. ఈ దండయాత్రలోనే మహావన్ రాజైన కులాచంద్ను ఓడిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. సో కులాచంద్ ఓడిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు అనమాట. ఈ దండయాత్రలో మహావన్ రాజైన కులాచంద్ ఓడిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. సో అర్థమైంది కదా. 12వ దండయాత్ర ఎప్పుడు జరిగింది? 1018లో 12వ దండయాత్ర జరిగింది. సో ఈ 12వ దండయాత్రలో గజని దేన్ని ఆక్రమించాడు? బులందర్ షహార్లను ఆక్రమించాడు అన్నమాట. సో ఇదన్నమాట. నెక్స్ట్ 13వ దండయాత్ర. 13వ దండయాత్ర ఎప్పుడు జరిగింది? 1018లో జరిగింది అన్నమాట. ప్రతిహార రాజవంశం దీనితో పతనమైంది. సో ప్రతిహారుల గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా రాజపుత్రుల యుగంలో. సో ఈ దండయాత్రతో వీరి యొక్క వంశం అనేది పతనమైపోయింది. ప్రతిహార వంశంలో చిట్ట చివరి వాడైన రాజ్యపాలుని ఓడించి కనౌజ్ను ఆక్రమించాడు. సో 13వ దండయాత్రలో ఈ కనౌజ్ను ఆక్రమించాడన్నమాట. దీంతో ప్రతిహార రాజ్యవంశం అనేది అంతమైపోయింది. రాజ్యపాలుడి ఓటమితో చారిత్రక ప్రతిహార వంశం అనేది అంతమైపోయింది. సో ప్రతిహారుల గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు మనం దీని గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది, కాకపోతే మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. సో అర్థమైంది కదా. ఇక్కడ రాజ్యపాలుడు అంటే ఈ ప్రతిహార వంశంలో ఉన్న చివరి వాడైన రాజ్యపాలుడిని ఓడించి కనౌజ్ని ఆక్రమించడం వల్ల ఈ ప్రతిహార వంశం అనేది అంతమైపోయింది అక్కడితో. సో 13వ దండయాత్రలో కనౌజ్ను ఆక్రమించాడు. ఎప్పుడు జరిగింది? 1018లో ఈ 13వ దండయాత్ర అనేది జరిగింది. నెక్స్ట్ 14వ దండయాత్ర. 14వ దండయాత్ర ఎప్పుడు జరిగింది? 1019లో జరిగిందన్నమాట. చందేలుల రాజైన గండరాజును ఓడించాడు. సో 14వ దండయాత్ర అనేది 1019లో జరిగింది. చందేలుల రాజైన గండరాజును ఓడించాడు. 15వ దండయాత్రలో గ్వాలియర్ కలింజర్ కోటలను ఆక్రమించాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్. 15వ దండయాత్రలో గ్వాలియర్ కలింజర్ కోటలను ఆక్రమించాడన్నమాట. సో ఏ ఇయర్లో జరిగింది? ఏ ఇయర్లో ఆక్రమించాడు గ్వాలియర్ కలింజర్ కోటలను? 1021లో ఈ 15వ దండయాత్రలో ఈ గ్వాలియర్ కలింజర్ కోటలను ఆక్రమించాడనమాట. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ పాయింట్స్ ఉన్నాయి ఏంటంటే, గజనీ దాడులను విజయవంతంగా ఎదుర్కొన్న ఏకైక భారతీయ రాజు ఈ విద్యాధరుడు అనమాట. అర్థమైంది కదా. మనం విద్యాధరుడు గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు ఈ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. గజనీ దాడులను విజయవంతంగా ఎదుర్కొన్న ఏకైక భారతీయ రాజు విద్యాధరుడు అనమాట. ఇతను కలింజర్ యొక్క పాలకుడు. నెక్స్ట్ యుద్ధ అనంతరం ఇరు పక్షాల మధ్య ఒప్పందం జరిగి విద్యాధరుడు గజనికి 300 ఏనుగులను కప్పంగా ఇచ్చి 15 దుర్గాలను స్వయంగా పాలించే హక్కులను తిరిగి పొందాడు. సో అర్థమైంది కదా. ఈయనకు పని చెల్లించాడన్నమాట గజనికి. ఏమని? 300 ఏనుగులను కప్పంగా ఇచ్చాడు. 15 దుర్గాలను స్వయంగా పాలించే హక్కులను తిరిగి ఈ విద్యాధరుడు పొందడం జరిగింది. సో నెక్స్ట్ స్లైడ్ చూడండి. సోమనాథ్ టెంపుల్ని దోచుకోవడం గురించి ఉంటుంది. సో 16వ దండయాత్రలో ఈ గజని సోమనాథ్ టెంపుల్ని దోచుకోవడం జరుగుతుంది అనమాట. గజనీ దండయాత్రలో అత్యంత సుప్రసిద్ధమైన మరియు అతి ముఖ్యమైన దాడి ఈ 16వ దండయాత్ర. 16వ దండయాత్ర సోమనాథ్ టెంపుల్ పైన జరుగుతుంది. గజనీ దాడి చేస్తాడనమాట. చాలా ఇంపార్టెంట్. ఏ దండయాత్రలో గజనీ సోమనాథ్ ఆలయాన్ని దోచుకోవడం జరిగింది అని చెప్పి అడుగుతుంటారు. 16వ దండయాత్రలో గజనీ సోమనాథ్ టెంపుల్ని దోచుకోవడం జరిగింది. సో గుజరాత్లోని కతివాడ్ తీరంలో ప్రభాస్ వద్ద ఉన్న పరమ పవిత్రమైన శివాలయం ఈ సోమనాథ్ దేవాలయం. సో అర్థమైంది కదా. గుజరాత్లో ఉంది ఈ సోమనాథ్ ఆలయం. నాటి పాలకుడు ఈ దండయాత్ర కాలం నాటి గుజరాత్ సోలంకి రాజపుత్ర రాజు మొదటి భీముడు. సో ఈయన ఈ సోమనాథ్ ఆలయాన్ని దోచుకునేటప్పుడు అక్కడ ఎవరు పాలకులుగా ఉన్నారు? గుజరాత్ సోలంకిలో మొదటి భీముడు పాలకుడుగా ఉన్నాడన్నమాట గుజరాత్లో. సో ఈ సోమనాథ్ ఆలయం గుజరాత్లో ఉంది, అది గుర్తుపెట్టుకోండి. దేవాలయాన్ని పూర్తిగా దోచుకున్నాడు. ఈ అపార సంపదతో గజనికి తిరిగి వెళ్లే సమయంలో జాట్లు అనే దారి దోపిడీ దొంగలు ఇతనిపై దాడి చేయడం జరిగింది. ఎవరిపైన? చాలా ఇంపార్టెంట్. ఈ జాట్లు అనే దారి దోపిడీ దొంగలు గజనీపై దాడి చేయడం జరిగింది. మహమ్మద్ గజనీకి తీవ్ర నష్టం కలిగించారు. సో అర్థమైంది కదా. ఈ మహమ్మద్ గజనీకి ఈ జాట్లు అనే దారి దోపిడీ దొంగలు తీవ్ర నష్టాన్ని కలిగించారు. లాస్ట్ దండయాత్ర ఈ జాట్ల పైనే జరుగుతుందన్నమాట. అర్థమైంది కదా. ఈ జాట్లు అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు ఎగ్జామ్స్లో కూడా రావడం జరిగింది. సో ఎక్కడ ఏ దండయాత్రలో ఈ జాట్లు అనేవారు తీవ్ర నష్టాన్ని కలగజేశారు? ఈ 16వ దండయాత్రలో ఈ జాట్లు అనే దారి దోపిడీ దొంగలు ఈయన సోమనాథ్ ఆలయాన్ని దోచుకునేటప్పుడు గజనికి తీవ్ర నష్టాన్ని కలిగించారన్నమాట. సో ఇదన్నమాట. తదుపరి స్వతంత్రానంతరం సోమనాథ్ దేవాలయాన్ని నాటి భారత రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ పునః ప్రారంభించాడు. సో అర్థమైంది కదా. స్వతంత్రం తర్వాత మన రాష్ట్రపతి అయిన బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఈ సోమనాథ్ ఆలయాన్ని
తిరిగి పునః ప్రారంభించారన్నమాట. సో ఇదన్నమాట ఇక్కడ జాట్లు అనే దారి దోపిడీ దొంగల గురించి చాలా ఇంపార్టెంట్, వీలైతే నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ 17వ దండయాత్ర 1027లో జరుగుతుంది. అర్థమైంది కదా, 17వ దండయాత్ర 1027లో జరుగుతుంది. ఇది గజనీ యొక్క చివరి దండయాత్ర. సో 17 దండయాత్రలు జరుగుతాయి, 17 దండయాత్రలు చేస్తాడనమాట. ఇండియాని దోచుకోవడానికి 17 దండయాత్రలు చేస్తాడు. చివరి దండయాత్ర ఈ 17వ దండయాత్ర జాట్ల పైన జరుగుతుంది. సోమనాథ్ దాడి అనంతరం సంపదతో తిరిగి వెళ్తున్న ఇతను ఇబ్బంది పెట్టిన జాట్లపై దాడి జరిగింది. సో జాట్ అనేవారు చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. జాట్ అనేవారు చాలా ఇంపార్టెంట్, వీరిపైనే ఈ 17వ దండయాత్ర జరుగుతుంది. సో ఇదన్నమాట. గజనీ దాడుల వల్ల పంజాబ్, సింధు, ముల్తాన్, ఆఫ్ఘాన్ సామ్రాజ్యంలో భాగాలుగా మారిపోయాయి. సో అర్థమైంది కదా, గజనీ దాడుల వల్ల పంజాబ్, సింధు, ముల్తాన్లు ఆఫ్ఘాన్ సామ్రాజ్యంలో ఒక భాగాలుగా మారిపోయాయి అన్నమాట. మొహమ్మద్ గజనీ భారత్ నుండి తిరిగి వెళ్తూ తన ప్రతినిధిగా పంజాబ్కు ఖుస్రూ మాలిక్ షా, మసూద్ కాదు ఇక్కడ మాలిక్, సో ఖుస్రూ మాలిక్ షాను నియమించాడు. సో ఇతను యామినీ వంశం యొక్క చివరి పాలకుడు అన్నమాట, ఖుస్రూ మాలిక్ షా. తురుష్క యామినీ వంశంలో చివరి పాలకుడు ఖుస్రూ మాలిక్ షా. సో నెక్స్ట్ స్లైడ్ చూడండి, ఇతనికి ఉండే బిరుదులు అండ్ నాణాలపై ఉండే లాంగ్వేజెస్ గురించి చూద్దాం. ఈ గజనీ కాలంలో అంటే గజనీ వచ్చినప్పుడు సో గజనీకి ఉండే బిరుదు ఫియాన్, ఇక్కడ ఫియాన్ కాదండి, ఇది షిహాన్ అన్నమాట. షిహాన్ అంటే అనగా విగ్రహాలను నాశనం చేసేవాడు. అర్థమైంది కదా, షిహాన్ అంటే విగ్రహాలను నాశనం చేసేవాడు. నోట్ చేసుకోండి, హిందూ దేవాలయాలను విగ్రహాలను ధ్వంసం చేసినందుకు గాను ఇతనికి ఈ బిరుదు దక్కింది. అర్థమైంది కదా, మన హిందూ దేవాలయాలను ధ్వంసం చేసినందుకు గాను ఈయనకి ఈ షిహాన్ అనే బిరుదు దక్కిందనమాట. ఇక్కడ షిహాన్ అంటే విగ్రహాలను ధ్వంసం చేసేవాడు అని చెప్పి అర్థం. సో లాహోర్ నుంచి వెలువడిన గజనీ నాణాలపై తన పేరును సంస్కృతంలో వ్రాసాడు. అర్థమైంది కదా, లాహోర్ నుంచి వెలువడిన నాణాలపై గజనీ సంస్కృతంలో తన నేమ్ను రాశాడనమాట, తన పేరును సంస్కృతంలో ఉంది. ఇక్కడ నాటి బలమైన రాజపుత్రులను పదే ఓడించి బలహీనపరచడం ద్వారా భారతదేశంలో మహమ్మదీయ సామ్రాజ్య స్థాపనకు గజనీ పరోక్షకంగా పునాది వేశాడు. సో అర్థమైంది కదా, తను సామ్రాజ్య స్థాపనకి రాకపోయినా సంపద దోచుకోవడానికి వచ్చినా కూడా పదే మన ఇక్కడ ఉన్న రాజపుత్రుల్ని ఓడించడం వల్ల ముస్లిం మహమ్మదీయ సామ్రాజ్య స్థాపనకు పునాది పడింది అని చెప్పవచ్చు. సో ఇదన్నమాట మహమ్మద్ గజనీ యొక్క 15 దండయాత్రల గురించి. వీలైతే మీరు నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి, షార్ట్గా రాసుకోండి, ఫుల్గా రాసుకోని అవసరం లేదు. ఏ దండయాత్ర ఏ ఇయర్లో జరిగింది, దేన్ని దోచుకున్నాడు, ఇలా రాసుకోండి అన్నమాట. ఇక్కడ దేవాలయాలు కూడా చాలా ఇంపార్టెంట్. జ్వాలాముఖి దేవాలయం ఎక్కడుంది, హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో ఉందన్నమాట. సోమనాథ్ ఆలయం ఎక్కడుంది, గుజరాత్లో ఉంది. సోమనాథ్ ఆలయంపై ఏ ఇయర్లో దాడి చేశాడు, ఎన్నో దండయాత్రలో 16వ దండయాత్రలో ఈ సోమనాథ్ ఆలయాన్ని దోచుకున్నాడు అనమాట. సో ఇవన్నీ కూడా మెయిన్ పాయింట్స్ నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ప్రిపరేషన్కి ఖచ్చితంగా యూజ్ అవుతుంది.